లిమిట్స్ అండ్ కంటిన్యూస్లోని టూ మార్క్స్ మోడల్ ఇంకో రెండో మోడల్ చూద్దామండి. ఇది మోడల్ నెంబర్ 2లో వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా వరకు అడిగిన క్వశ్చన్స్ నేను ట్రై చేస్తున్నాను. సో ఈ ప్రిపరేషన్ టైంలోనూ వెరీ లెంత్ ఉండకూడదు కాబట్టి నేను తక్కువ చేస్తున్నాను. ఎవరి వీడియో మీకు యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చూడండి, ఇది క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ లిమిట్ x to 0 √1 + x - x హోల్ బై x అంటే దీని ఒక లిమిట్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడు కూడా నీట్గా రాసుకోండి. తర్వాత లిమిట్ x to 0 √1 + x - 1 హోల్ పవర్ x ఇంటూ దీన్ని ఈ రూట్లో ఉంది కదా, దీన్ని రోమన్ నెంబర్ సేమ్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. సో √1 + x + x బై √1 + x -1. సో దీన్ని లిమిట్ x to 0 ఇది ఏ ఫార్ములా ఉంది, అది a - b ఇంటూ a + b ఫార్ములా ఉంది కదా, దీన్ని రాయొచ్చు a² - b² ఫార్ములా రాయొచ్చు కదా. సో దాన్ని ఆ విధంగా రాయడానికి ట్రై చేద్దాం. √1 + x హోల్ స్క్వేర్ -1² బై x ఇంటూ √1 + x 1 + 1 ఇది మనకు మిగిలింది. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 1 + x ఇక్కడ ఉంటుంది -1 1² అంటే 1 కదా, 1 బై x ఇంటూ √1 + x + 1. సో ఇక్కడ ఎక్స్కి పోయింది, 1 పోయింది. సో ఇక్కడ పైన మిగులుతుంది 1, ఇక్కడ 1 వేసాం కదా. సో దీంట్లో లిమిట్ అప్లై చేద్దాం. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 1 + 1 ఉంది, x + 0 వేస్తే ఇక్కడ √1 + 1 ఉంది. √1 అన్న 1 అన్న ఒకటే కదా. సో 1/2 దీని ఆన్సర్ 1/2. అంటే సెకండ్ సమ్ చూద్దాం. లిమిట్ x to 0 e⁻x - 1 బై √1 + x - 1. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఎందుకంటే ఎగ్జామ్లో మాది కంపల్సరీ ఇచ్చే క్వశ్చన్స్ మాత్రమే మనం ట్రై చేస్తున్నాము. సో సొల్యూషన్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది అలా రాయండి. లిమిట్ x to 0 e⁻x - 1 బై √1 + x - 1. చెప్పాను కదా, న్యూమరేటర్ తిన్నప్పుడు సేమ్ దాంట్లో ఇంటూ చేసి డివైడ్ చేయండి. ఇలా చేసిన సార్ మీకు ఇదే కదా మిగులుతుంది. సో ప్రాబ్లం లేదు. దాన్ని ఏంటి -1 ప్లేస్లో +1 పెడతారు. √1 + x + 1 బై √1 + x - 1. సో ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేయండి. లిమిట్ x to 0 e⁻x - 1 ఇంటూ √1 + x + 1 బై ఓవరాల్ బై √1 + x హోల్ స్క్వేర్ -1². సో దీన్ని e⁻x - 1 ఇంటూ √1 + x + 1 వచ్చింది డివైడెడ్ బై స్క్వేర్ రూట్ పోతే ఇక్కడ మిగులుతుంది 1 + x - 1 ఉంటుంది, -1² అంటే 1. సో 1 ఇక్కడ e⁻x - 1ని xని లిమిట్లో వేరేగా రాయండి. లిమిట్ x to 0 e⁻x - 1 బై x ఇంటూ √1 + x + 1. ఎందుకంటే ఇది కాన్స్టెంట్, మనకు దీనికి ఫార్ములా తెలుసు. ఎనీ లిమిట్ x to 0 e⁻x - 1 బై x అనేది మనకి దేనికి ఈక్వల్, 1కి ఈక్వల్. సో అందుకే ఈ ఫార్ములాకి రాశాను. సో ఇక్కడ దాని వాల్యూ ఎంత, 1. దీంట్లో లిమిట్ అప్లై చేస్తే 1 √1 + 0 + 1 1 ఇంటూ √1 + 1. సో 1 ఇంటూ 1 + 1 అంటే ఎంత, 2. దీని ఆన్సర్ వచ్చేసరికి 2. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ క్వశ్చన్లో ఏవైతే ఎక్కువసార్లు అడిగాడో వాటిని నేను రిపోర్ట్ చేస్తున్నాను. చూడండి ఇంకో క్వశ్చన్. లిమిట్ x to 0 a⁻x - 1 బై b⁻x - 1. సో దీని యొక్క లిమిట్ మనకు కావాలన్నమాట. ఇప్పుడు చక్కగా చూడండి, ముందు సొల్యూషన్ క్వశ్చన్ రాసేయండి. లిమిట్ x to 0 a⁻x / 1 a⁻x - 1 బై x బై b⁻x - 1 బై x.
ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిన సరే ఇదే వస్తుంది కదా, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు లిమిట్ రెండింటికి అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై ఎక్స్ బై లిమిట్ 0 x టెన్స్ 0 b పవర్ x మైనస్ 1 బై ఎక్స్. సో ఇవన్నీ కాన్స్టెంట్స్, మనకు ముందు ఫామ్లో చెప్పాను కదా, ఇవన్నీ కాన్స్టెంట్స్. అంటే దీని వాల్యూ లాగ్ ఏ, దీని వాల్యూ లాగ్ బి. సో మీకు లాగ్ ఏ లాగ్ బి ఎలాగొచ్చి మీకు ఐడియా ఉంది కదా. సో ఇదే దీని ఆన్సర్ అనమాట. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయండి. ఇంకో సేమ్ మోడల్ అలాంటిది ఇంకోటి, లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఏ పవర్ ఎక్స్ బై సైన్ బి పవర్ ఎక్స్. సేమ్ ఫార్ములా అండి, ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మీకు అంటే ఒక బేసిక్స్ అనమాట, మీకు ఎలాగొచ్చి తెలియడానికి. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఏ పవర్ ఎక్స్ బై ఎక్స్ బై సైన్ బి పవర్ ఎక్స్ బై ఎక్స్. సో సేమ్ లిమిట్లో సపరేట్గా అప్లై చేయండి. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ లిమిట్ హోల్ బై లిమిట్ x టెన్స్ 0 సైన్ బిఎక్స్ బై ఎక్స్. సో దీని వాల్యూ సరికి ఏంటి, మనకు ఆల్రెడీ దీని ఫార్ములా తెలుసు. లిమిట్ x టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఫస్ట్ ఫార్ములా అది మనకి ప్రీవియస్ దాంట్లో ఉంటుంది ఫార్ములాలోని, ఒకసారి చూడండి. సో దీని వాల్యూ ఏ అయినప్పుడు దీని వాల్యూ బి. సో టోటల్ వచ్చేసరికి ఏ బై బి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎప్పుడైనా సరే ఒక ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా అడిగితే ఎలా రాయాలి. సైన్ ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ అంటే దాని ఆన్సర్ ఏ బై బి అని అర్థం. చూసారు కదా, ఇలాంటివి కూడా చాలా వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, ఏ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.